మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు అంబటాల సంగతులు కార్యక్రమంలో. ఇప్పుడు భారతీయ సాహిత్యంలో గిరిజన వైతాళికుడు బిర్సా ముండా, కవి రచయిత విశ్రాంత ఉపాధ్యాయుడు బొందిడి పురుషోత్తమరావు ప్రసంగం మొదటి భాగం వింటారు. భారత స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో ఓ ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందిన యోధుడు బిర్సా ముండా. బ్రిటిష్ వలసవాదంపై ఉద్యమించడమే కాకుండా ఆదివాసీల హక్కుల కోసం కూడా పోరాడిండు బిర్సా ముండా. అలాంటి బిర్సా ముండాను గురించి ఎంతో సాహిత్యం వెలువడింది. మరి ఆ సాహిత్యంలో బిర్సా ముండా చిత్రణ గురించి కవి రచయిత విశ్రాంత ఉపాధ్యాయుడైన బొందిడి పురుషోత్తమరావు అందిస్తున్న ప్రసంగం మొదటి భాగం ఇప్పుడు విందాం. అరణ్యేర్ అధికార్ అనే పేరుతో బేతూర్ జగత్ అనే పత్రికలో 1975లో ఈ నవల ఎవరిది అడవి అని తెలుగులో వెలువడింది. మహాశ్వేతాదేవి బెంగాలీలో బాగా పేరున్న రచయిత్రి మాత్రమే కాదు, మొట్టమొదటిసారిగా భారతీయ గిరిజన స్థితిగతులను బాగా పరిశోధించి గిరిజన పోరాటాల గురించి, గిరిజనుల బాధల గురించి, వారి ఆదివాసీ సంస్కృతి గురించి తమ నవలల్లో విస్తృతంగా చర్చించి ప్రపంచ నాగరికులందరికీ తొలిసారిగా తెలియజెప్పిన మహోన్నత మానవతావాదిని, జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందిన భారతీయ రచయిత్రి. 1900 సంవత్సరం జూన్ 9వ తేదీ ఉదయం 8 గంటల సమయం. అది రాంచీ జైలు. అడవిలో నివసించే ఆదివాసీ సుగానా ముండారీ కొడుకు 25 ఏళ్ల యువకుడైన బిర్సా ముండా, విచారణలో ఉన్న ఖైదీ. బిర్సా రక్తం కక్కి స్పృహ తప్పి పడిపోయి భారతీయ స్వాతంత్ర్య చరిత్రలో తన తిరుగుబాటుకు ఒక అనితర స్థానం కల్పించబోతూ ఉన్నాడు. కేవలం విదేశీ పాలనకు, ప్రజాపీడనకు వ్యతిరేకంగా మాత్రమే కాదు, అప్పటి ఫ్యూడల్ వ్యవస్థకు సైతం వ్యతిరేకంగా సాగిన పోరాటం అది. ఈ రెండింటినీ ఏకం చేస్తే తప్ప బిర్సా ముండారీ పుట్టుక, పరిణామాల యథార్థ స్వరూపం గోచరించదు అంటారు మహాశ్వేతాదేవి. ఇంకా రచయిత్రిగాను, వర్తమాన సమాజంలో వ్యక్తిగాను పరిపూర్ణ చారిత్రక భౌతికవాద దృష్టిలో ఈ ఇతిహాసాన్ని నేను దర్శించాను. నవల అన్నాక దానికి ఉండవలసిన హంగులన్నీ చేర్చక తప్పదు. అందుచేతనే ఈ నవల బిర్సా మరణంతో ముగుస్తుంది. అయితే జీవన స్రవంతి, విప్లవం, ప్రగతి ఏ కాలంలో గాని, ఏ దేశంలో గాని నాయకుని మృతితో ఆగిపోయేవి కావు. కాలక్రమంలో వారి వారసులే సమాజాన్ని విప్లవ పథంలో మునుముందుకు నడిపిస్తూ ఉంటారు. తిరుగుబాటులోంచి వికసిస్తుంది విప్లవం. అదే ఈ నవలకు ముగింపు మాట అంటారు రచయిత్రి. బిర్సా కల్లా కపటం ఎరుగని అమాయకుడు. అయితే ఆదివాసుల కష్టాలను అర్థం చేసుకున్నవాడు, వారి జీవిత చిత్రాలను గుర్తించగలిగినవాడు. ముండా ప్రజలందరూ ఉడికిన అన్నం తినాలని కలగంటున్నారు. వారి కల కలగానే మిగిలిపోయింది. రకరకాల ధాన్యాలు కలగా పులగంగా ఉన్న ముడిగింజలే వారి తిండి. ఉడికిన అన్నం తినాలనే ఉబలాటమే బిర్సా జీవితాన్ని నియమబద్ధంగా నిలబెట్టింది. ముండారీలు ముడిగింజలే ఎందుకు తినాలి? ఆదివాసుల అన్యుల మాదిరిగా అన్నం ఎందుకు తినకూడదు? అన్నం వండే వంకతోటే అతన్ని పట్టించారు. ఉల్ గులాన్ ద్వారా అతను రగిల్చిన అగ్ని పోయేది కాదు, అది రగులుతూనే ఉంటుంది. అది అడవులను దహించి వేసే దావాగ్ని కాదు, అది మనిషి రక్తాన్ని ఉడుకెత్తించే అగ్ని. అదే విప్లవాగ్ని, మనిషి హృదయాన్ని జ్వలింపజేసే జ్వాల. అదే ఉల్గులాన్ అగ్ని. ఆ అగ్నిలో అడవి భస్మం కాదు, అడవి పవిత్రమవుతుంది. అడవి ఆ ప్రజలకు తల్లి వంటిది. అడవి బిర్సాను కన్న తల్లి, ఆదివాసులందర్నీ కన్న తల్లి. తన బిడ్డలందరికీ తన ఒడిలో ఆశ్రయమిస్తుంది. అంచేతనే బిర్సా అడవి మీద అధికారం మాది అన్నాడు. ఆదివాసులు కానివారు వచ్చి అప్పళంగా భుక్తపరుచుకున్న అడవులను అతడు గుంజుకుంటాను అన్నాడు. బిర్సా ఉల్ గులాన్ విప్లవాగ్నితో అడవి తల్లిని శుద్ధి చేయాలని అనుకున్నాడు. అగ్నిజ్వాలలు అనేక దిక్కులకు వ్యాపించాయి.
ముండాలు, హోలులు, కోలులు, సంధాలులు, ఉరావులు అనేక తెగలకు చెందిన ఆదివాసుల అడవుల మీద అధికారం మాదే అన్నారు. ఛోటా నాగ్పూర్, సింహభూమ్, చక్రధర్పూర్ అరణ్యాల్లో నివసించే ఆదివాసులందరూ అడవుల మీద అధికారం మాకే కావాలన్నారు. 1985లో మొదటి ముద్రణలో వెలువడ్డ ఎవరిది అడవి నవల బెంగాలీ మూలంలో మహాశ్వేతాదేవి రచించగా, తెలుగులో పోలు శేషగిరిరావు, శ్రీ చేకూరి రామారావు గారి సంపాదకత్వంలో తెలుగులోకి అనువదించారు. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు దీన్ని ప్రచురించారు. ఇంద్రవెల్లిలో 1981లో గిరిజన రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో సభ పెట్టనివ్వకుండా ప్రభుత్వం నిషేధించి ఆదివాసీలపై కాల్పులు జరిపి అధికారికంగా 13 మంది గిరిజనులను కాల్చివేసినట్టు అంగీకరించింది. ఆ నేపథ్యంలో అనేకమైన భారతీయ ఆదివాసీల తిరుగుబాట్లకు సంబంధించిన చారిత్రక నవలలు సమగ్ర పరిశీలనతో వెలువడి పరిణామాలను పాలకులు గమనించాల్సిందిగా హెచ్చరించే దిశలో అవగాహనకు తోడ్పడ్డాయి. ఆ పరంపరలో బెంగాలీ భాషలో మహాశ్వేతాదేవి ఎంతో సూక్ష్మగ్రాహ్యతతో రచించిన బీర్సా ముండా, తిరుగుబాటును చర్చించిన సమగ్ర నవల ఎవరిది అడవి. అనువాద నవలల్ని ఈ పరిధిలో మనం చేర్చకున్నా ఆదివాసీ పోరాటాలకు మాతృక అనదగ్గ ఈ నవలను కేవలం మనం స్పృశించి మన అనుభూతిని ప్రేరణగా అందించవచ్చని దీన్ని స్పర్శించడం జరిగింది. ఛోటా నాగ్పూర్ ఇద్దరన్నదమ్ములు ఛుటియా హరం, నాగు, బీర్సా ముత్తాతల తాతలు ఒక కొత్త గ్రామానికి పునాది వేయడానికి వచ్చారు. అది శ్రావణమాసం. డోమ్ బగారా నదికి వరద వచ్చి ఆ నది అంచులు మునిగి పొర్లింది. ఆ నది ఒడ్డునే ఛుటియా అనే గ్రామాన్ని నిర్మించుకున్నారు అన్నదమ్ములు. ఆ అన్నదమ్ముల పేర్ల మీదే ఆ గ్రామం పేరు ఛోటా నాగపూర్ అయింది. అన్ని గిరిజన తెగల లాగే ముండారీ తెగ ప్రజలు సంచార తెగల్లాగే కొత్తగా పొందించిన గ్రామాల్లో అనేక కుటుంబాల వాళ్ళు వచ్చి ఉండిపోయేవారు. కొంతమంది కొన్ని రోజుల్లో వేరే చోటికి మారిపోయేవాళ్ళు. ఆ నల్లటి మనుషులు, స్త్రీలు, పురుషులు, ఆవులు, మేకలు, గొర్రెలు, బుట్టలు, తట్టలు, పారలు, పలుగులు, వ్యవసాయపు పనిముట్లు, విల్లంబులు అన్నిటితో తరలిపోయేవాళ్ళు. అలా అల్మా, తామార్, ఉరిహాతు, చాల్కాడ్ ఓ గ్రామం తర్వాత మరో గ్రామం ఈ రకంగా ఉండేది. వాళ్ళు అడవిలో వేటాడేవాళ్ళు, అడవిలో ఆవులు మేపేవాళ్ళు, అడవిలో నుంచి కట్టెలు కొట్టుకొచ్చుకునేవాళ్ళు, ఆకులు కోసుకొచ్చుకునేవాళ్ళు, అడవిలోని చెట్లు నరికి పొలాలు తయారు చేసుకునేవాళ్ళు. వాళ్లంతా దేవుళ్లలోకెల్లా పెద్ద దేవుడైన సింబోడాను కొల్చేవాళ్ళు. ముండాలందరి మీద ఆ దేవుడే రాజ్యం చేసేవాడు. సర్దారు ఆ సింబోడా దేవుడికి పురోహితుడుగా ఉండేవాడు. రాంచీ జైలులో వయోవృద్ధుడు థానే ముండా తన సహచరులైన ఖైదీలందరికీ చెప్తూ ఉండేవాడు. బీర్సా వంశపు మూల పురుషులు ఛోటా నాగ్పూర్కు పునాది వేశారు. మరెవరో వచ్చి దానికి అధిపతులయ్యారు. మన భూమి మీద, మన అడవుల మీద బయట వాళ్ళు వచ్చి అధికారం స్థాపించుకున్నారు. మరో జాతి వాళ్ళు, మరో దేశం వాళ్ళు వచ్చి అన్నింటినీ గుంజుకున్నారు. నలువైపుల నుండి బయటి వాళ్ళు వచ్చి పడ్డారు. వాళ్లే దిక్కు షావుకార్లు. దిక్కు దోపిడీదార్లంటే థానేకి బాగా తెలుసు. ఆ దిక్కుమాలిన వాళ్ల మూలంగానే ముండాలు ఏర్పరచుకున్న పురాతన గ్రామ వ్యవస్థ భగ్నమైంది. వాళ్లే ముండాలను గెంటివేసి వాళ్ల భూముల్ని ఆక్రమించుకున్నారు. వాళ్ల సంపదను దోచుకున్నారు. వెట్టి చాకిరీ అంటగట్టారు. ముండాలు తమ కష్టగాథల్ని, బాధల్ని పాటల్లో నింపుకున్నారు. భారతదేశంలోని అనేక రాష్ట్రాల ఆదివాసులు గడిచిన సంవత్సరాలలో ఎదుర్కొన్న బాధల్ని, వ్యధల్ని ముండాలు ఎదుర్కొన్నారు. వాళ్ల వ్యవసాయానికి సిద్ధపరిచిన అటవీ భూముల్ని సాగు భూములుగా సిద్ధపరిచిన ముండా ఆదివాసులకు చివరికి మిగిలేది అప్పనంగా దిక్కు షావుకార్లకు, వడ్డీ వ్యాపారులకు, జమీందార్లకు, దొరగారి మనుషులకు అప్పగించి ఊరొదిలి వెళ్ళిపోవడం. ఒకరోజు ఆ నల్లటి మనుషుల ఇళ్లలోనే వాళ్లను రక్షించేవాడు పుట్టి తీరతాడు. ఏదో ఒకరోజు అతడు అవతరిస్తాడు. అప్పుడు సింహభూమ్, రాంచీ అడవుల్లో మోదుగు పూలు వికసిస్తాయి. అడవుల్లో దావాగ్ని రగిలించినట్టుగా ఆ వార్త ఆకాశాన్ని ఎరుపెక్కించి ముండారీ ప్రపంచాన్ని తళుక్కున మెరిపిస్తుంది. ఆ నల్లటి తల్లి ఒడిలో
అనార్యుడైన కృష్ణుడు అవతరిస్తాడు అని తాని అప్పటి వృద్ధుల ద్వారా వినేవాడు. బహుశా అతడు ఉదయించాడు. అందుచేతనే 1855 సంవత్సరంలో 46 సంవత్సరాల వయస్సులో థానీ ముండా ఎంతో ఆశతో సిధు కాను సంథాలుల దళంలో చేరడానికి భాగనా దిహి మైదానం మీదికి వెళ్ళిపోయాడు. సంథాల్ ప్రజలు అడవుల్లో చెట్టు చేమ నరికి చదును చేసుకున్న భూమిని దమిన్ ఇకో అని పిలిచేవాళ్ళు. సంథాల్ ప్రజల జీవితాల్లోకి వారు చదును చేసుకున్న భూముల్లో కూడా దిక్కు దోపిడీదారులు చొరపడ్డారు. అందుకే వాళ్ళు హూల్ పోరాటం నడిపారు. సంథాలుల తిరుగుబాటు తర్వాత దానిని బాగా అధ్యయనం చేసిన బీర్సా ముండా లాంటి వాళ్ళు ముండాల తిరుగుబాటు జరిపి వెట్టి చాకిరి దోపిడీల నుండి వారిని విముక్తి పొందించారు. అందుకు తమ ప్రాణాల్ని తృణప్రాయంగా అర్పించారు. ఇటువంటి షావుకార్ల దోపిడీ, అప్పటి పాలకుల నిర్లక్ష్యం, పొతం చేసుకున్న అటవీ భూమిని బలవంతంగా స్వాధీనపరుచుకొని తమ పేర పట్టాలు సృష్టించుకొని అణచివేయడం లాంటివి కొమరం భీం పోరాటానికి కూడా నాంది పలికింది. ఆదివాసీ జనులున్న ప్రతి చోట ఈ తిరుగుబాట్లు, పోరాటాలు, బలిదానాలు తప్పలేదు. ఛోటా నాగ్పూర్ చుట్టుపక్కల అరణ్యాలన్నీ ముండారీ గిరిజన తెగల ప్రజలతో నిండి ఉన్నవి. సింబోడా వాళ్ల దేవుడు. ముండారీ తెగలకు చెందిన భూమి, పుట్ర, పశువులు, ఆవులు, మేకలు మొదలైనవన్నీ దిక్కు షావుకార్ల పరమై అన్నీ ఉండి కూడా దరిద్రంతో బాధపడుతున్నారు. బీర్సా ముండా, సుగానా ముండా, కర్మీల కొడుకు కోమ్తా బీర్సా ముండా కన్నా వయస్సులో పెద్దవాడు సుగానా దంపతుల పెద్ద కొడుకు. పినతల్లి కోరికపై బీర్సా వాళ్ల ఊరు వెళ్తాడు. వాళ్ళకి సంబంధించిన వ్యవసాయం, పశువులు, ఇంటి పని చేసి పెడతాడు. వాళ్ల ఇంట్లో ముడిగింజలలో కలుపుకునే ఉప్పు, కిరోసిన్ పుష్కలంగా ఉండడం చూసి సంతోషిస్తూ వాళ్ల పశువులు మేపుతూ ఉంటాడు. పినతండ్రి బాగా కోపిష్టి. పశువులు మేపుతూ నిద్రపోయిన బీర్సా పినతండ్రి కర్ర దెబ్బలతో మేలుకుంటాడు. పశువులన్నీ పక్కన పినతండ్రికి శత్రువైన వాడి పొలంలో మేస్తాయి. తన కొడుకులాంటి వాణ్ణి కర్ర దెబ్బలతో హోనం చేసిన భర్తను విపరీతంగా తిడుతుంది పినతల్లి. అక్కడ ఉండడం ఇష్టం లేక బయటపడతాడు బీర్సా. జర్మన్ మిషన్ స్కూల్లో ఉబలాటంగా చేరతాడు. అక్కడి క్రమశిక్షణతో కూడిన జీవితం అతడి జీవితాన్ని మలుపు తిప్పుతుంది. అక్కడి ఫాదర్ ముండాల తెలివి తక్కువతనాన్ని తిడుతూ ఉంటే భరించలేని ముండారీల వారసుడు బీర్సా మిషన్ స్కూల్ను వదిలిపెడతాడు. దొరలకు సంబంధించిన మిషన్ స్కూళ్లు అక్కడి మనుషులు, దొరలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమీ చేయరని తెలుసుకుంటాడు. తానే 70 ఏళ్ల ముసలివాడు. కానీ ముండా ప్రజల మీద, ముండారీ రాజ్యం మీద అభిమానం కలవాడు. దిక్కు షావుకార్లు నలువైపుల నుండి బయటి వాళ్లు వచ్చి పడతారు. దిక్కు దోపిడీ దార్లంటే ధానేకి బాగా తెలుసు. వాళ్లే ముండాలను గెంటివేసి వాళ్ల భూములను ఆక్రమించుకున్నారు. వాళ్ల సంపదను దోచుకున్నారు. వెట్టి చాకిరీ అంటగట్టారు. కూలి డబ్బులు లేకుండా వెట్టి చాకిరీ చేయవలసి వస్తున్నది వాళ్లకి. కానీ వృద్ధుల ద్వారా వినేవాడు. ఒకరోజు ఆ నల్లటి మనుషుల ఇళ్లలోని వాళ్లను రక్షించేవాడు పుట్టి తీరతాడు. ఏదో ఒకరోజు అతడు అవతరిస్తాడు. అప్పుడు సింహభూం, రాంచీ అడవుల్లో మోదుగ పూలు తప్పకుండా వికసిస్తాయి. ఆ అడవుల్లో దావాగ్ని రగిలినట్టుగా ఆ వార్త ఆకాశాన్ని ఎరుపెక్కించి ముండారీ ప్రపంచాన్ని తళుక్కున మెరిపిస్తుంది. నల్లటి తల్లి ఒడిలో అనార్యుడైన కృష్ణుడు అవతరిస్తాడు. థానీ ముండా ఆ విశ్వాసంతోనే ఇన్ని రోజులు ఎదురు చూస్తూనే ఉన్నాడు. హోల్ పోరాటం సమయంలో సంథాళ్లకు సాయం చేశాడు. విషం తయారు చేయడం, బాణం ములికికి విషం పులిమి విషకంటికా ఫలాల రసాయనం కాచి అరుకు తయారు చేసి అందులో బాణాలు ముంచేవాడు. ఆరబెట్టి పోరాటానికి అందించేవాడు. అప్పుడు సంథాలులను ఖారువా అని పిలిచేవాళ్లు. తానే 20 ఏళ్ల వయస్సులో హూల్ పోరాటం జరిగిందని, కాని తుపాకులకు బాణాలు బదులు చెప్పలేకపోయాయని ఛోటా నాగ్పూర్ రాజుగారి సోదరుడు హరనాథ్ సాహి ముండాల గ్రామాలు గుంజుకొని పరాయి దేశపు వడ్డీ వ్యాపారులకు, కాంట్రాక్టర్లకు ఒప్పగించాడు. అక్కడే తానే విషం తయారు చేయడం మొదలెట్టాడు. వందలాది గ్రామాల్ని దిక్కు దోపిడీదారులకు అప్పగించి ముండాలు భూంటి, తామార్ మొదలైన గ్రామాలకు వెళ్లిపోయారు. అప్పుడు తనకు భర్మీబాబు పినతండ్రి విషం తయారు చేయడం నేర్పినట్టు తాని పేర్కొన్నాడు. అతడు సర్దారు అంతా ఎర్రగుంజ గింజలతో విషం తయారు చేస్తారు.
ఎర్రగుంజా గింజల విషానికి నల్ల మనిషి నిదానంగా చస్తాడు, నల్లగుంజా గింజల విషానికి మనిషి వెంటనే మరణిస్తాడని థానేకి ఆ సర్దారు చెప్పాడు. జగదీష్ షావుకారుకు వెట్టి చాకిరీకి పట్టా రాసిచ్చి వేలిముద్ర వేశాడు. ముడిగింజలు తక్కువచ్చి రేయింబవళ్లు గొడ్డు చాకిరీ చేయించుకునేవాడు. చివరికి విసిగి జగదీష్ షావుకారిని థానీ చంపేసి పారిపోయాడు. చచ్చి 10 ఏళ్లైనా అతడు ఇంకా అతడిని వెతుకుతూనే ఉన్నారు. థానీ కొందరికి మొండివాడు, ఇంకొందరి దృష్టిలో పిచ్చివాడని కూడా ముద్ర వేసుకున్నాడు. ఇప్పటిదాకా మీరు భారతీయ సాహిత్యంలో గిరిజన వైతాళికుడు బిర్సా ముండా, కవి రచయిత విశ్రాంత ఉపాధ్యాయుడు బొందిడి పురుషోత్తమరావు ప్రసంగం మొదటి భాగం ఇన్నారు. మన భాష మన యాస మన FM. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.